నేను ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్ ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్ కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ హైదరాబాద్. ఎందుకంటే ఎంటైర్ ఏషియాలోనే రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇక్కడ ఉన్న సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మంచిగా ఉంది. ఎంటైర్ ఇండియాలోనే 70% ఆఫ్ ద జీసీసీ కంపెనీస్ హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతుంది. మనకు ఇన్నర్ రింగ్ రోడ్, తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. అంటే ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాసెస్ కావచ్చు, మెట్రో కనెక్టివిటీ కావచ్చు. సౌత్ ఈస్ట్ ఏషియా కానివ్వండి, ఇటు వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళడానికి కానివ్వండి, మిడిల్ ఈస్ట్ కి వెళ్ళడానికి కానివ్వండి, ఒక పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఏవియేషన్. మన ఎంటైర్ భారతదేశంలోనే మన హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాలతోని, అంటే విస్తీర్ణంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నది మన హైదరాబాద్ లోనే ఉంది. ఏఐ సిటీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, స్పోర్ట్స్ అకాడమీ ఇవ్వడం జరుగుతుంది, స్కిల్ సిటీను ప్లస్ ఎస్సిడిజే ఆఫీస్ కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇంత ముందుకు హెచ్ఎండిఏ పరిధి ఎంత వరకు ఉంటుంది? 7,452 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కాస్త 40% పెంచి ఆల్మోస్ట్ 10,452 స్క్వేర్ కిలోమీటర్స్ పెంచింది. ప్రస్తుతానికి ఈ రోజు హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉంది. ఆ జనాభా కాస్త 2047 వరకు 2 కోట్లకు చేరుకుంటే ప్రపంచంలోనే న్యూయార్క్ సిటీ తర్వాత హైయెస్ట్ పాపులేటెడ్ ఉన్న సిటీ ఏదైనా ఉందంటే మన హైదరాబాద్.